అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓవరాల్గా ఈరోజు సంబంధించిన అయితే ఎప్పటికప్పుడు పూర్తిగా కూడా వరద బాధ ప్రాంతాలకి, ముంపు ప్రాంతాలకి ఎక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలో ఈ ఆహారాలను కూడా దగ్గరుండి ఎంపీ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పటికి సో కొంత వరద తగ్గింది, కానీ ఇంకా అసలు సమస్య మీకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కనపడే పరిస్థితి అయితే కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో పారిశుద్ధ్యం, మెడికల్, అంతేకాకుండా ఇల్లు పాడైన వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, ఇల్లు క్లీన్ చేపించడం, సారు అన్నిటికీ ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కడున్న ఫైర్ ఇంజన్స్ ఎక్కడున్నా కూడా రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఫైర్ ఇంజన్లన్నీ విజయవాడ తెప్పించమని, ఇల్లు నెక్స్ట్ వరద తగ్గినాక చేసుకోవాల్సిన కార్యక్రమాలకు కూడా నిన్న రాత్రి ఇక్కడి నుంచే ప్రణాళిక రచించారు. కానీ ముందు ఇవాళ రేపు ఎల్లుండ వర్షాలు కూడా ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం. ముందు అందరికీ భోజనం, మంచినీళ్ళు, పాలు అన్నీ అందే విధంగా చేస్తున్నాం. ఇవాళ పొద్దున్న నుంచి ఇక్కడికి నుంచి టిఫిన్లు 4,45,000 డిస్పాచ్ అయినాయి, 10 లక్షల వాటర్ బాటిల్ డిస్పాచ్ అయినాయి, సుమారు 7 లక్షల మిల్క్ ఇది డిస్పాచ్ అయింది. తప్పకుండా అధికారులు అందరూ కూడా బాగా కష్టపడి చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడే ఉండి మీరు చూస్తుంటే పొద్దున్న నుంచి మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కానీ, నారాయణ గారు కానీ, వెంకటరావు గారు కానీ అందరం ఇక్కడే ఉండి డిస్పాచ్ వెళ్ళే విధంగా, అంతేకాకుండా డివిజన్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను పెట్టి, మంత్రులను పెట్టి, అధికారులను పెట్టి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ అధికారిని కూడా ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి సచివాలయం మైన్యూట్ వైజ్గా ఫుడ్ వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే నిన్న వరుసగా 2 రోజుల ముందు జరిగిన కొంత ల్యాప్సెస్ని నిన్న కొంత రికవరీ అయినట్టుగా ఉంది. ఆ సమస్యని పూర్తిగా రికవరీ అయినట్టుగా అనుకోవచ్చా? ల్యాప్సెస్ ఏవీ లేవు, వెళ్ళలేని పరిస్థితి. అంటే ల్యాప్స్ అని అనుకోవద్దు, ఎందుకంటే అప్పటికప్పుడు బోట్లు దొరకవు. మొత్తం దేశం మొత్తం మీద ఉన్న బోట్లన్నీ, రిలీఫ్ బోట్స్ అని ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ ఇక్కడే ఉన్నాయి. లూధియానా నుంచి వచ్చినాయి, ఒరిస్సా నుంచి వచ్చినాయి. అవన్నీ రావడానికి సమయం పడుతుంది. ఫ్లైట్లో తెప్పించి బోట్లన్నీ ఇక్కడే పెట్టాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న బోట్లు కూడా యూటిలైజ్ చేసాం. వెళ్ళలేని పరిస్థితి. ఫుడ్ రెడీగా ఉంది, అన్నీ రెడీగా ఉన్నాయి, ఎవరం వెళ్ళలేని పరిస్థితి. అందుకే హెలికాప్టర్లు దాదాపు 8 హెలికాప్టర్లు తిప్పాం నిన్న. అన్నీ చేసి మెజర్ రిలీఫ్ ఇప్పుడు గాడిలో పడుతుంది. ఇంకా గాడిలో కొంత పడాల్సిన కొన్ని ప్రాంతాలకి వెళ్ళాలి. ఇప్పటికి కూడా పెద్ద పెద్ద ట్రక్స్ తీసుకొచ్చి పెట్టాం. అన్నిటిలో కూడా మొత్తం తూచా తప్పకుండా పంపిస్తాం. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలు కూడా బయటకు వస్తున్నాయి. అది ఇప్పుడు కొత్త సమస్య ఉంది. నేను ముఖ్యమంత్రి గారు కూడా శ్మశాన వాటికల్లో ఉన్న నీరు మొత్తం నిండిపోయింది, వాటిని కూడా పాయింట్ చేసుకోవాలి, దీన్ని చాలా సీరియస్గా పరిగణించాలని చెప్పాను. నిన్న రాత్రి రివ్యూలో అది ప్రధాన అంశంగా డిస్కస్ చేసాం. మృతదేహాలే కాదు, కొన్ని జంతువులు కూడా చనిపోయినాయి. మృతదేహాలకి ఎక్కడున్నా దగ్గరుండి తీసుకొచ్చి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న శ్మశాన వాటిక పెద్దది, ఎలక్ట్రికల్ ఫర్నెస్ కూడా ఉంది. కాబట్టి దగ్గరుండి వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చి ఏ మత కులాచారాల ప్రకారం సంస్కరణలు చేయమన్నారు, దహన సంస్కారాలు, వాటి మీద కూడా దృష్టి పెట్టాం. మొత్తం మాకు ఎక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం అటువంటి కొట్టుకొచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడో 7-8 మంది చనిపోయారు. వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా సంస్కారాలు చేశాం. అంటే కొంతమంది అధికారులు ఆహారశాల మీద కూడా ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. కొంతమందిని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా వచ్చింది. మానవతా దృష్టితో పనిచేయడం లేదు, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ 2-3 చేస్తున్నారు, కానీ చాలామంది అధికారులు మాత్రం కష్టపడి పనిచేస్తున్నారు, రేయనక పగలనక పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన విషయాలు ఆయన చర్యలు తీసుకుంటూ మొదలైంది. కాబట్టి అటువంటి అధికారులు ఎవరినున్నా సస్పెండ్ చేయడానికి కూడా సార్ వెనకాడరు. సార్కి కావాల్సింది ప్రజాశిక్షణలో ప్రజలందరికీ సకల సౌకర్యాలు అందే వరకు. కాబట్టి అటువంటి అధికారులని సస్పెండ్ చేసే పద్ధతి చేస్తాం. థ్యాంక్ యూ. చిన్ని ఒకటే చెప్తున్నారు, విజయవాడ ఎంపీ డెఫినెట్గా అధికారుల్లో అన్ని అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కాకపోతే 1-2 సమస్యలు అక్కడక్కడ ఉంటాయి, వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. నిన్న ఈ రోజుడికి చాలా మెరుగైన సౌకర్యాలు అందించాలి, బాధల్లో ఉన్న వాళ్ళకి అందించే ప్రయత్నం ఆ దిశగా ప్రభుత్వం సీరియస్గా వర్కౌట్ చేస్తుందని ఎంపీ చెప్తున్న పరిస్థితి. వాటర్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.